నేను కాపునాడు తరఫున రంగాగారి మనిషిని 30 ఏళ్ళ నుంచి ఇక్కడే కార్యక్రమాలు చేస్తున్నా. మేము ప్రజలకు చేయాల్సిన పని మీరు చేయండి. మీకు ఓట్లు వేసే బాధ్యత, వేపించే బాధ్యత మాది. పవన్ వచ్చని చెప్పి వేసాం, క్యాస్ట్ మేము కాపులమే వేసాం, కానీ అది లేదు. ఇక్కడ మా ఎమ్మెల్యే కాపులే. ఏం చేస్తాను చెప్పండి. మేము బందర్నాయుళ్ళమే, మాకేం న్యాయం చేసింది లేదు, ఆయన అడిగింది లేదు, అసలు ఏమీ లేదు. అసలు ఎవరిని పట్టించుకోడు ఆయన. ఆయన ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాడు అంతే. అన్నదమ్ములు ఇద్దరు అంతే. పవన్ కళ్యాణ్ అంటే నేను పంజాత్ర అని వేయలే ఆయనకి. ఆయన మా కుల అభిమానం. దాని గురించి మేము నాయుడు, ఆయన నాయుడు. మేము ఏదో వేయాలని మాకు తాపత్రం. ఆయన ఏదో చేద్దామని, మంచిగా చేద్దామని మేము చూస్తున్నాం. నేను నాయుడిని, అది విజయవాడ పక్కనే. నేను నాయుడిని, పక్కనే విజయవాడ సెంటర్ నాది. అందరికి ఇల్లు ఇచ్చారు, నాకు ఇల్లు ఇవ్వలే. జగన్ నేనంటే ఏంటో చూపిస్తానన్నావు, చూపించావు. మరి ఇప్పుడు నువ్వు ప్రజలకు కూడా ఏం చేస్తావు చూపించాలి కదా. మగతనంగా నువ్వు జగన్ నేనంటే ఏంటో చూపిస్తాను, అత్తపాతాలను తొక్కుతానన్నావు. ఇప్పుడు తొక్కేశావు. నువ్వేంటో ప్రజలకు చూపించాలి కదా. చూపించలేకుండా నేను అలిసిపోయాను, ఏం మాట్లాడలేను. అలా ఉంది పరిస్థితి. ఈ 18 నెలల పరిపాలనలో ఏ అంశాలు బాగున్నాయి? 2 పనులు ఉన్నాయా? చండాలంగా ఉన్నాయి పనులు. సూపర్ సిక్స్ ఏం పెట్టారని చెప్పండి. మేమంటే బాధపడతారు, కానీ అంటే ఉన్నోడితో రాజ్యం, లేనోడికి ఏమీ లేదు. ఇప్పుడు జగన్ అన్న కాలనీలు ఇచ్చాడు, ఆయన వచ్చాడు, వాటిని కొంచెం అభివృద్ధి చేయాలి కదా. అభివృద్ధి పట్టించుకోవట్లేదు. సామాన్యులు ఏమైపోతారు. ఇక ఇచ్చిన డాక్యుమెంట్స్, ఆ బాండ్స్ కూడా క్యాన్సిల్ చేశారంటారు. చేయలే, వాటిని చేయలేదు. మనం మేము వెళ్ళి ఆఫీస్ కాడికి వెళ్తే మీకు ఇంతమంది బాండ్ వచ్చిందన్న, వచ్చి చూపించాం, పట్ల చూపిస్తే మీకు రాదమ్మా, అది మీరు డెవలప్ చేసుకోండి మీరే అంటున్నారు. దానికి ఎవరు వస్తారు పట్టించుకోవడానికి చెప్పండి. ఎవరు రావట్లేదు. ఉందా అది స్థలం? చూపించలేం మాకు. ఆయన ఈ లోపు దిగిపోయింది. ఆయన వస్తే చేసేవాడు, కానీ అతను దిగిపోయి అతను వచ్చాడు. ఏం పట్టించుకున్నాడు అతను వచ్చి? ఏం పట్టించుకోవట్లేదు. ఎలా ఉందన్న సూపర్ సిక్స్ నిజంగానే అరకొరగా అందుతుందా, నిజంగా అందుతుందా? ఆ గ్యాస్ బండ్లు 3 పెట్టే సంవత్సరానికి 2 పడ్డాయి. మొన్న 3 సార్లు వెళ్ళి ఆఫీస్ కట్టి 3వ బండ కోసం వెళ్తే మాకు పైన రాలేదని చెబుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏంటంటే అబ్బో మీకు చేసాం కదా అంటున్నారు. వీళ్ళు వాళ్ళ సోయింగ్ వాళ్ళు సరిపోయినాయి. రోడ్డు మీద ఫ్లెక్సీ కట్టించుకోవడం, పుట్టినరోజు చేసుకోవడం, వాళ్ళు తిరిగి సరిపోయిందా? నీకు ఓట్లు ఎత్తాక లేబర్ కావాలి, ఫుడ్కి వెళ్తే ఉన్నోళ్ళు కావాలి నీకు హోటల్కి, అంతేనా? లేబర్ అని చెప్తున్నారు ఎవడైనా. ఆ చంద్రబాబు అని, జగన్మోహన్ రెడ్డి అని, పవన్ కళ్యాణ్ అని చెత్తగా ఉందామంటే పరిపాలన అనకూడదు. కానీ మేమంటే ఫీల్ అవుతారు కొంతమంది. అంతవరకు ఇస్తేనే చేయగలం అంటున్నారు. ఇస్తారు అంత ఓపిక ఉందా? ఎవరికి 10 ఏళ్ళ? ఆయన సింగిల్గా చేయమను, కూటమి కలిపి చేస్తే కాదు. ఇప్పుడు జనం ఏమంటున్నారు, దత్తపుత్రుడు అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు, ఎవరు చూసినా కూడా. అదే వాస్తవం మరి ఆయన చేసింది, అవునా కదా? అంటే గతంలో ఏ ఇబ్బంది ఉన్నా ముందుంటానన్న ఆయన తర్వాత ఎందుకు సైలెంట్ అంటే మనం అనకూడదు. ఇంకా మాటలు అంటే కొంతమంది ఫీల్ అవుతారు నా మీద. ఇప్పుడు మా వాళ్ళు మేము కూడా నమ్మి ఓట్లు వేసాం. అంతకుముందు మేము జగన్కి వేసాం ఓట్లు. పవన్ వచ్చని చెప్పి వేసాం, క్యాస్ట్ మేము కాపులమే వేసాం, కానీ అది లేదు. ఇక్కడ మా ఎమ్మెల్యే కాపులే. ఏం చేస్తున్నారు చెప్పండి. వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఎక్కడ పొలం కొనుక్కుందాం పరిస్థితి అలాగే ఉందన్న. 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. అమరావతి ఇప్పుడు అవదే కదా. ఇంక 10 ఏళ్ళు ఉన్నా అది అవదు. ఇక ఏమో చెప్పండి. ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వలేదంట, మళ్ళీ 2వ దశ అంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎడుతున్నారు రైతులు, పొలం ఇచ్చిన వాళ్ళు. వాళ్ళు కూడా ఇంకా పొలం ఎడుతున్నారు, ఉన్నారు ఇంకా ఇమ్మంటున్నారు పొలాలు. వాళ్ళు ఇచ్చి అడిగిపోతే చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, నీకు 2 కొడుకులు, నీకు 2 ఎకరాల పొలం ఉంది. నువ్వు ఎకరం పొలం కూడా తీసుకుంటే రేపు నీ పిల్లల పరిస్థితి ఏంటి? అవునా కాదు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మేము చెప్పాను కాదు, మీరు ఒకసారి ఆలోచించుకోండి. పొలం తీసుకోను, వాళ్ళు ఉన్న ఇల్లు తీసుకోను, మీరు ఎక్కడో ఊరు బయట వస్తామంటే అది వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు అయ్యి. అంతర్జాతీయ విమానాశ్రయము, క్రీడా ప్రాంగణం కట్టాలి కూడా అంటున్నారు. పక్కన బిల్డింగ్ కడితే మన కడుపు పోవచ్చుదేంటి? రాదుగా. ఇప్పుడు కూరగాయలు ఎంత రేట్లు అమ్ముతున్నారు? అట్టిపళ్ళు మొత్తం, తోటలు మొత్తం పోయినాయి, లేవు కూరగాయలు లేవు. ఇంత ఆకుకూర కట్ట వచ్చేపాటికి 50 రూపాయలు, కొత్తిమీర కట్ట వచ్చేపాటికి ఏ రకంగా బతకాలండి? ఇప్పుడు మేము 4 పిల్లలు ఉన్నాం మాకు ఇంట్లో, ఎట్ట పోతారు చెప్పండి? ఇప్పుడు ఉన్న కంటే 1 కడితే కటింగ్ చేసుకుంటున్నారు. దేవదానంలో రైతులకు గిట్టుబాటు ధర లేదు, కానీ ధరలు మట్టుకు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పని మండుతున్నారు. అక్కడ రైతులు ఏమో ఏడుతున్నారు, చచ్చిపోతున్నారు పురుగు ముందు అయ్యి. కిలో టమాటా 4 రూపాయలు 3 రూపాయలు పోసేస్తున్నాడు. ఇల్లు కిలో టమాటా ఇక్కడ 50 రూపాయలు అమ్ముతున్నాడు. దీనికి ఎవరు పట్టించుకోవట్లేదు మరి? వాళ్ళకి పవన్ కళ్యాణ్ పట్టించుకుంటుండా? చంద్రబాబు పట్టించుకుంటుండా? ఎమ్మెల్యే పట్టించుకుంటుండా? ఎంపీ పట్టించుకుంటున్నాడా? కార్పొరేటర్ పట్టించుకుంటున్నాడా? ఎవరు పట్టించుకుంటూ చెప్పండి. మొన్న ఈస్ట్ గోదావరి సభలో మా మాట వినకపోతే ఆయన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం ట్రీట్మెంట్ ఇస్తామంటున్నారు. బుల్డోజర్లతో పడతాం అలా చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ పోవాలా? మన భవానీ పొలంలో పడేసుకోవాలా? మన ఇల్లు మొత్తం పడేసుకుంటున్నారు. గీత దాడితే కాళ్ళు కీళ్ళు ఎరగబెట్టి కింద కూర్చోరు. రోడ్డు మీద మరి మొత్తం ట్రాఫిక్ అని జామ్ అయిపోతుంది. ఒక్క పోలీసు నాయకుడు పట్టించుకోడే? ఎంతసేపటికి 2 వీలర్ రోడ్లే కనపడుతున్నాడు పోలీసులు కేసులు రాస్తానికి. కారు రోడ్డు కనపడ్డా? ఆటోలు కూడా అనకూడదు. ఆటో వాళ్ళు మన వాళ్ళ పట్ట కూడా పోటారు పాపం, ఫ్రీ బస్సు పెట్టేసి.
టూ వీలర్ మాత్రం అడ్డంగా కేసులు వస్తున్నారు పోలీసు వాళ్ళు. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి అంటారు? దాని గురించి పట్టించుకోవట్లేదు ఎవరు వాళ్ళకి. అది చెత్త మెయిన్ అది. అంబులెన్స్ కూడా ఇంత ముందు ఎన్ని ఉన్నాయి జగన్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి. 100కి 10 కూడా కనబడతారు రోడ్డు మీద. ఇప్పుడు బోళ్ళు పోయినాయి ఇన్ని. అది చెప్పండి. భాగస్వామ్యంగా 15 ఏళ్ళు ఉంటాము, మీరు వేరే వాళ్ళు రానివ్వని వాళ్ళే బహిరంగంగా చెప్తున్నారు. రేపు ఎలక్షన్లో తెలిసిపోద్దిగా. 15 అన్నది 30 అన్నది జనాల్లో మార్పు వచ్చింది. ఇప్పటికే వాళ్ళ కూడా డౌట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తే జనం వెళ్తే ఊళ్ళో జనం రావట్లేదు వీళ్ళకి. మరి ఈయన ఒక్కటి వెళ్తేనే మరి జనం కుప్పలు చేస్తున్నారు. అదే డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నాడు అన్నాడు. నీకు డబ్బులు తిని వెళ్తున్నావా? నా డబ్బులు తిని వెళ్తున్నానా? నా పని నేను డ్యూటీకి వెళ్ళాలి. ఇప్పుడు నా పని వెళ్ళిపోతున్నా. నేను వెళ్తలేదుగా మీటింగ్లకి. అభిమానంతో వెళ్తున్నారు వాళ్ళు. అది తప్పు అనకూడదు. ఖచ్చితంగా 2029 మార్పు ఉంటుందంటారు. దాంతోపాటు స్థానిక సంస్థ పంచాయతీ ఓట్లో వచ్చిందన్న మార్పు. 29 కూడా అవసరంలా. రేపు ఎలక్షన్ కదా పంచాయతీ ఓట్లు. పంచాయతీలో తేడా వచ్చింది జనాలకి. చూస్తానండి. ఏం లేదు బాబు, ఇదంతా డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు వాళ్ళ అన్నయ్య కానీ ఈయన కానీ. అవునా? ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అన్ని థియేటర్లు ఆ డబ్బులతోటే తీసుకున్నారు లీజ్కి. ఓకే. ఏంటి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన ఏమి లేదు. మేము బందర్నాయుళ్ళమే. మాకేం న్యాయం చేసింది లేదు ఆయన, అడిగింది లేదు. ఇచ్చిన శాఖలకైనా న్యాయం చేస్తారు? అసలు ఏమీ లేదు. అసలు ఎవరిని పట్టించుకోడు ఆయన. ఆయన ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాడు అంతే. అన్నదమ్ములు ఇద్దరు అంతే. మరి ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తారు. వస్తుంది. అక్కడ కూడా కూటమే, ముగ్గురు కలిసే ఒత్తుగానే చేస్తారు. మోడీ ఐడియా ఇచ్చాడు అక్కడ. ఓకే. ఏది కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి అక్కడ. ముందు కార్పొరేషన్ ఎలక్షన్ లో బిగిన్ చేసేయండి. ఓకే. అది మోడీ ఇచ్చిన ఐడియా ప్రకారం ఫాలో అవుతున్నాడు. మరి అక్కడ ప్రభావం చూపించింది అంటారా? మరి ఏమీ లేదు. ఏముండదు. మరి అక్కడ రకరకాల కామెంట్ చేస్తున్నారు ఆయన్ని. చెయ్యాలి, చేస్తే గానీ నీకు ఇది రాదు. తెలంగాణ ప్రజల్ని నాశనం చేయడం కోసం వస్తుందే. బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు తెలంగాణ నాశనం చేయడం కోసం ఇలా చేస్తున్నావు అనేసి పొన్నం ప్రభాకర్ రావు గారు అన్నారు. కరెక్టే అంటారా? అనిరుద్ రెడ్డి గారు కూడా విజయ్ 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. ఎవరైనా సరే సొంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పొంద ఏమీ చేయలే. అంతా అవుతుంది. ఎందుకు? నలుగురికి అందరూ జీతం ఇస్తాడు అంతే. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిపోయిన వాళ్ళు బందర్నాయుళ్ళు ఉంటే వాళ్ళంతా వెళ్ళారు. వెళ్తే కుర్చీలు వేయద్దు అన్నాడు, వాళ్ళని రావద్దు అన్నాడు. మీరేం అవసరం లేదు నాకు అన్నాడు. కాపుల్నే వద్దన్నాడు. ఏంటి మరి విజయ్ ఇక్కడ సింగిల్ గా పోటీ చేయడానికి కారణం? చేయలేడు ఆయన. విజయ్ 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. ఊరికే బ్యానర్ కడితే ముఖ్యమంత్రి అయిపోయాడు అన్నాడు. ఈయన కూడా ఎప్పటి నుంచో పార్టీ పెట్టున్నాడు. వస్తుంది. ఆయన 12 సంవత్సరాలు కష్టపడ్డాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. మరి చాలా బాగా చేశాడు. కేసీఆర్ కూతురు గారు ఏమన్నారంటే ఆమంతా కరెక్టే. ఫస్ట్ నీ రాష్ట్రం చూసుకో, నీ అమరావతిలో చూసుకో, మాది మేము చూసుకుంటే మా జాగ్రత్త అన్నారు. కరెక్టే. మరి అంతే అంటారు. నాకైతే లెక్క ప్రకారం అయితే మన వాళ్ళందరిని అట్లా తరిమేయాలి. ఓకే. ఆంధ్ర వాళ్ళందరినీ తెలంగాణను తరిమేస్తే ఎంతో ఇదవుతుంది. ఎందుకంటే నా వాళ్ళకే ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు. ఒక ఉద్యోగం ఇవ్వలేదు తెలుసా? అయినోడు వస్తే అయిపోద్ది అంట. మా బందర్నాయుడులో మమ్మల్ని రానివ్వరు. ఒక మాటలో ఈ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే అసలు అనవసరం, వేస్ట్ ఆయన. చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద పవన్ కళ్యాణ్ అసలు పరమ వేస్ట్. డిప్యూటీ సీఎం కదా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా మన రాష్ట్రానికి. అంటే ఆయన వచ్చిన తర్వాత ఏ డెవలప్మెంట్ కనబడుతుంది? ఏమైతే ఆడ వల్ల ఏది ఎందుకు ఆయనకి ఇచ్చిన శాఖలకు న్యాయం చేయట్లేదు అంటారా? ఏమీ లేదు. ఇప్పుడు ఆయన మీద ఒక ట్రోలింగ్ జరుగుతుంది. ఆయనకి పదవి వచ్చిన తర్వాత సినిమాలు చేసుకుంటున్నాడు, విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు, కానీ ఏం చేయట్లేదు అంటారు. తిరగటం ఏమన్నా జనం డబ్బుతో తిరుగుతాడు. ఏదైనా చేస్తాడు జనం డబ్బుతో. ఆయన ఇన్ కేసు విజయ్ గారు లాగా సింగిల్ గా నెక్స్ట్ పోటీ చేసి ఆవిడ సీటు ఆడికే రాదు. ఎందుకని రాదు? అంతే. ఇప్పుడు ఏదో కూటమి కాబట్టి వచ్చాడు, లేదా ఇప్పుడైనా వచ్చేవాడు కాదు. ఎందుకు ప్రజలకు మంచి చేయట్లేదు ఆయన? ఏం చేయాలి? ఆడల్ల ఏమన్నా అయితేనే చేయటానికి. ఎందుకు ఆయనకి రాజకీయాల్లో అనుభవం ఏం లేదు. ఆ సినిమాల్లో ఏదైనా పనికొస్తాడు. అది పనికిరాడు. ఆయన తిట్టేవారి మీద మీ అభిప్రాయం ఏంటి? నచ్చని వాళ్ళు తిడతారు, ఏముంది. సరే, మీ అభిప్రాయం ఏంటి? ఆయన రాజకీయాల్లో ఉండడం బెటరా, సినిమాలో ఉంటే బెటర్ అంటారా? ఏదో ఒకటి ఆయనే నిర్ణయం తీసుకోవాలి. మనం చేస్తే ఆయన రాజకీయాల్లో ఉంటే బెటరా? ఆయనకి తెలవక ఏది చేయాల్సింది తెలుసు.
జనం పెత్తోళ్ళం చేయడానికి. ఓకే సరే బాబాయ్, ఒక్క మాటలో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరి మీద? పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటి? వాళ్ళు చెప్పడానికి ఏమైనా ఉంటేనే కదా చెప్పడానికి. ఏం లేదు, ఏం లేదు. అంత డొల్లా. నమస్కారం. 2 ఏళ్ళు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? సంక్షేమ పథకాలు కొన్ని ఆగి ఉన్నాయి, అవి మాత్రం మళ్ళీ కొనసాగించమంటున్నారు కానీ ఇంతవరకు ఏం కొనసాగించలేదు. సక్రమంగా అయితే అందట్ల పథకాలు అందటం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కువ అప్పు చేసింది. ఒక టైంలో అప్పు జగన్ హయాంలో అప్పు చేసినప్పుడు 2 లక్షల కోట్లు ఇంకా శ్రీలంక అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 3 లక్షల, మళ్ళీ కూడా కొత్తగా 3,55,000 కోట్లు ఈ 2 సంవత్సరాల్లోనే. 2 సంవత్సరంలోనే ఇంత అప్పు చేసినారు కానీ దానికి అభివృద్ధి ఎక్కడ అనేది ఏం జరగడం లేదు. లేస్తే అమరావతి అంటున్నారు కానీ అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, ఏం లేదు. వాళ్ళు ఎందుకు చేస్తుండ్రు అంత మొత్తం చేస్తున్నారు కానీ అభివృద్ధి అనేది ఏం కనబడటం లేదు. మావిగన్ పెడతారంట జగన్ గారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ అనే కొత్త రాజధాని పెడతారంట జగన్ గారు. అది మంచిది కదా, ఖర్చు తగ్గుతుండే. ముందు 3 రాష్ట్రాలు కలిసి ఉంటే బ్రహ్మాండ, 3 కలిసి ఉంటాయి, బ్రహ్మాండ మంచి పథకం అది. బాబా ఈ ప్రభుత్వం వచ్చాక కేసులు అక్రమంగా పెడుతున్నారు, రౌడీ అది చాలా జగన్ గారు. చాలా అన్యాయం సార్. అది అన్యాయం. ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో ఒక న్యాయం అనేది జనాలకి కనపడడం లే. ఏమంటే వాళ్ళ తరపు ఏదన్నా పని చేస్తే వాళ్ళకు రక్షణ ఉంది కానీ వీళ్ళకు రక్షణ లేదు. ఏం చేసినా కానీ వాళ్ళు పథకం ప్రకారంగా చేస్తుండ్రు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, సపోర్ట్ చేస్తారు. అదే అటే చేస్తుండ్రు. అయినా కానీ అన్యాయం అనేది చాలా దిక్కులు కనబడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చింది. కరెంటు బిల్లులు కానీ కూరగాయల ధరలు కానీ ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. పోయిన సంవత్సరం మేము 1000 రూపాయలు వేసి కడుతుంటే ఇప్పుడు 3000 వచ్చింది బిల్లు. బిల్లు కూడా నా దగ్గర ఫోన్లో ఉండదు. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? ఇది ప్రజాభిప్రాయం బాగానే ఉంది ఆయనకు. మీ అభిప్రాయంలో? మా అభిప్రాయం జగన్ వస్తారు సార్. అవతల 3 పార్టీలు వస్తున్నాయి, 3 పార్టీలు వచ్చినా కూడా జగన్ ఎలా ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్ ఏం వేసినా కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వస్తున్నాడు కొత్తగా. ఏమొచ్చినా కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చేవాడు లేరు. ఆయన కూడా ఇంకా చేయలేడు. ఆయన కూడా సెంట్రల్లో ఏదైనా గవర్నర్గా పోవాలని ఆయన ఉద్దేశం ఏంటంటే కొడుకుని ఎక్కియాలనేది అది ఉద్దేశము ఉంటుంది. ఉండవచ్చు కూడా. జగన్ గ్యారెంటీ సార్. ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? మంచిగానే ఉంది. జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే అది ఇంకా ఎక్కువ మంచిగా ఉంది. ఓకే, అప్పుడే మంచిగా ఉంది. అప్పుడు మంచిగా కనిపించింది, ఇప్పుడు అంత మంచిగా కనిపించలే మీకు? అప్పుడు లేడీస్ 18,000 వస్తే ఇల్లు గడిచేదిగా, ఇప్పుడేం రూపాయలు లేదుగా. ఫ్రీ బస్సులు పెట్టుకొని మెడకు పెట్టుకున్నారు. నేను ఆర్టీసీ చేసిన, రిటైర్డ్ అయ్యా కండక్టర్. ప్రైవేట్ పరం చేస్తున్నారని అంటున్నారు. అదంతా ఉట్టిదే అసలు అయితే. మరి ఆ కామెంట్ ఎక్కడ ఏం లేదుగా. అంతా కూడా సమ్మె చేశారు కదా యూనియన్లు అందరూ కూడా ఇక్కడ మన విజయవాడలోనే చేస్తారు. లేదు, ప్రైవేట్ చేస్తుందంట గవర్నమెంట్, డబ్బులు లేవంట. మరి చూడాలి అదేం జరిగిద్దో. సరే, ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నారా అంటే ఈ 2 ఏళ్లలో? సూపర్ 6 అన్నారు కదా, ఆ పథకాలు వాస్తవంగా అందుతున్నాయా? అందట్లేదు. అందట్లా. అభివృద్ధి అన్న జరుగుతుందా? కానీ రోడ్డు జోలి అసలే లేదు. అసలే లేదు. జగన్ గారు మరలా గెలుస్తారా బాబాయ్? గెలవచ్చు 90%. 90%? అమ్మ, అంత వ్యతిరేకత వచ్చేసింది అప్పుడే ప్రభుత్వం మీద అయితే. సరే, ఒక్క మాట, ఈసారి ఎవరు గెలిస్తే ముఖ్యమంత్రిగా బాగుంది అనుకుంటారు మీరు? జగన్ గారిని గెలిపియండి. ఎందుకు జగన్ గారే అంత ఇదిగా చెప్తున్నారు మీరు? సాత్వికుడుగా, కొలగజ్జి ఉండదుగా. ఓకే, రప్ప నరుగుతామంటున్నారు ఈసారి జగన్ అమ్మాలంతా. మరి చూడాలి. థ్యాంక్ యూ.